హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ. ఈరోజు మీకు రెగ్యులర్గానే మీరు చూసేటటువంటి ఒక మామిడి పిందుల నెక్లెస్ ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే ఇప్పుడు చంటి పిల్లలకి బారసాల టైంలో నడుముకు పెట్టుకొని ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా మెడకు పెట్టుకునే విధంగా కొంచెం డిఫరెన్స్గా అంటే 2-in-1గా ఉపయోగించుకునేలాగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. డిఫరెంట్గా తయారు చేసాము. సో ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీరు చూడబోయేటటువంటిది ఒక అద్భుతమైన మామిడి పిందుల నెక్లెస్ అండి. ఇదేంటంటే చాలా డిఫరెంట్గా చేశాను. దీని డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే ఈ నెక్లెస్లో ఉన్నటువంటి వేరియేషన్ అంతా మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ చాలా డిఫరెంట్గా ఫ్యాన్సీ లుక్ అనమాట. అంటే పూర్వం కొంత పాత డిజైన్లు పెట్టి చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ మామిడి పిందులో లక్ష్మీదేవి వచ్చే విధంగా ప్రింట్ చేయించి ఈ మామిడి పిందుల నెక్లెస్ 2-in-1 నెక్లెస్ తయారు చేయడం జరిగింది. మీరు గమనించుకున్నట్లయితే చూడండి, లక్ష్మీదేవి చూడండి. ఇంత చిన్న మామిడి పిందులో కూడా చిన్న లక్ష్మీదేవిని డిజైన్ వచ్చేలాగా ప్రింట్ చేయించి ఇది అందంగా తయారు చేసామండి. తర్వాత దాని పైకి వచ్చేటప్పటికి ఇప్పుడు హారాలకి ఫ్యాన్సీ వర్క్ తోకం తక్కువలో చాలా హారాలు తయారవుతున్నాయి కదా, ఆ ఫ్యాన్సీ ఈ మామిడి పిందుల్లో వచ్చే విధంగా దానికి తగ్గట్టు వెడల్పు కూడా మీకు ఆ రంగులో వెడల్పు వచ్చిందనమాట అండి ఇది నెక్లెస్. సో అంత వేరియేషన్లో చాలా డిఫరెంట్గా వచ్చేలాగా తయారు చేసాం. చూడండి, మొత్తం సెంటర్ని డివైడ్ చేసి వైపు తిరుగున్న మామిడి పిందులు, తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు తిరుగున్న మామిడి పిందులు అన్నమాట. మొత్తంగా మీకు దీని ఆది వచ్చేసి 18 అంగుళాలు పెట్టామండి. పై డిజైన్ గమనించుకున్నట్లయితే మామిడి పిందికి పైన ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ పైన చిన్న స్టోన్ పెట్టానండి. సో అలా రావడం వల్ల ఏంటంటే వెడల్పు వస్తుంది, ఒక ఫ్యాన్సీ లుక్. మామిడి పిందులు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ రకంగా డిజైన్ చేయించుకుంటే చూడండి మీకు ఎంత హెవీగా కనపడుతుందో. బ్రైడ్గా చాలా గ్రాండ్గా కనపడుతుంది అనమాట ఇలాంటి ఐటమ్. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా తూకం తక్కువ వద్దని వెనకాల దువ్వెక్కింపు చేస్తారు. దువ్వెక్కింపు అంటే మీకు తెలుసు కదా, నల్లపూసలకు వస్తుంది కదా, అదనమాట. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మామిడి పిందు ఇంత కంఫర్ట్గా సిట్టింగ్ ఉండదన్నమాట, మొత్తం ఇలా విడిపోతుందండి. విడిపోయినప్పుడు ఇప్పుడు ఉన్నంత అందం అలాగ దువ్వెక్కింపు చేయించుకుంటే అందం ఉండదన్నమాట. సో కస్టమర్కి ఆల్రెడీ మనం ఇలాంటి మామిడి పిందులు నెక్లెస్ ఒకటి చేసాం. దానికి రిలేటివ్గా అంటే కొంచెం డిఫరెన్స్గా అంటే లేటెస్ట్గా వచ్చే విధంగా ఇలాగ ఈ మామిడి పిందులు పెట్టి తయారు చేశాను. చూడండి, చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. మొత్తం అన్నింటిలో కూడా లక్ష్మీదేవి వస్తుంది అనమాట. ఆ పైన వచ్చేసి ఒక పిందికి సాదా మువ్వ, బంగారంతో చేసిన మువ్వ పెట్టి ఆ తర్వాత ఇంకో దానికి స్టోన్స్, మొత్తం అంతా చాలా డిఫరెన్స్గా కనపడుతుందండి. దీని తూకం వచ్చేసి 50 గ్రాములు తయారైందండి. చాలా నైస్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది అనమాట. మినీ హారం కింద కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుందండి. సో ఇదేంటంటే వాళ్ళు పాత బంగారం తెచ్చారండి. ఆ పాత బంగారాన్ని ఉపయోగించి ఇంత అందంగా తయారు చేయడం జరిగింది. ఎంత అందంగా ఈ నెక్లెస్ తయారైందో మొత్తం అంతా కూడా. ఇదేంటంటే చూడండి, మీరు బ్యాక్ సైడు మీకు ఎలా కనపడుతుందో ఇదంతా తాడు ఎక్కింపు చేసామన్నమాట. ఈ తాడు మొత్తం తాడంతా అల్లించేసి బద్దతాడు అంటారు కదా, మనం వరహాల పేరుకి అలా చేస్తాం కదా, అలాంటి బద్దతాడు చేసి దీనికి ఎక్కింపు చేసామండి. ఈ ఎక్కింపు చేయడం వల్ల ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా షేప్ కానీ ఏదైనా సరే అందంగా వస్తుందన్నమాట. సో అంత అందంగా అది ఈ డిజైన్ సెట్ చేయడం జరిగిందండి. చూసుకొని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మామిడి పిండి కూడా గుల్లగా ఉంటుంది అనమాట. అలా అని ఎక్కడ సొట్టపడిపోవడం ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది మామిడి పిండి. బ్యాక్ సైడ్ మీరు గమనించుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు బెండ్ షేప్ అవ్వడం కానీ ఏమి ఉండదు అనమాట. అందువల్ల అలా షేపు బెండ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ బ్యాక్ సైడ్ తాడు చేసి మనం వరహాల పేరుకు చేసినట్లుగానే కట్లు చేసి దీనికి
ఈ తాడుకి ఎక్కించడం చేత ఇంత గ్రాండ్గా హెవీగా కనపడుతుంది అన్నమాట. అదే మువ్వెక్కింపు చేసుకుంటే ఇలా ఉండదండి. మామిడి పిందుల్లో మీరు చాలా రకాలు చూస్తుంటారు, కానీ ఇటువంటి మామిడి పిందులు ఈ కొత్తగా మనం ఈ డైని తయారు చేయించి అందంగా ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. అందువల్ల ఈ మామిడి పిందుల నెక్లెస్ అంటే చాలామందికి క్రేజ్ అండి. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా మామిడి పిందులు వచ్చినటువంటి డిజైన్ని చాలామంది ఇష్టపడతారు. అందువల్ల తూకం తక్కువలో డిఫరెన్స్గా ఈ మోడల్ తయారు చేశాను. సో ఎలా ఉందండి ఈ మామిడి పిందుల 2-in-1 నెక్లెస్? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తోటివారికి నా ఛానల్ గురించి చెప్పడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా ఛానల్ని మరింత ముందుకెళ్ళడానికి మీరు సహాయం చేయండి. సో అందరికీ కూడా నమస్తే.